మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తి గల గొప్ప దేవ, నీ బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నానయ్యా. ప్రేమమయుడవు అయ్యా, మా కొరకు కలువరి సిల్వలో రక్తము కార్చిన దేవ, మీ పాదాలు పట్టుకొని మొరపెట్టుచున్నాము నాయన. నీవు సిలువలో పలికిన 7 మాటలను ధ్యానించుచుండగా నా ప్రభా, వాక్యం చదువువారిని, ప్రార్థన చేయవారిని, వాక్య సందేశమునిచ్చు వారిని ప్రతి ఒక్కరిని మీ ఆధీనంలో ఉంచుకోనండి. మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ 3వ మాటగా మేము ధ్యానించబోచుండగా అయ్యా, మా హృదయములను, మా పెదవులను పవిత్రపరిచి మీకు అంగీకార యోగ్యముగా వానిని సిద్ధపరచుమని అయ్యా, తిరిగి మమ్మల్ని సంతృప్తి అయిన హృదయములతో నింపి పంపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో పలికిన మొదటి 2 మాటలను ధ్యానించినాము. మరి ఆయన ఎంతో క్షమామయుడు, ఎంత ప్రేమమయుడు అనేది మొదటి మాట ద్వారా మనము తెలుసుకున్నాము కదా. నేటి దినాల్లో ఒక పాపినే క్షమించడానికి ఒప్పుకోడు, కానీ సర్వలోక పాపములను, సర్వలోక మానవాళి యొక్క పాపములను తన భుజములపై వేసుకొని వెళ్ళనై వచ్చి ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు మాత్రం ఏ పాపము ఎరుగనివాడు, ఏ దోషము అంటనివాడు కదా. మనందరికీ తెలుసు, అట్టి ప్రేమామయుడు, అట్టి క్షమామయుడు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించు మన మాట ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్న మాట ఏంటంటే, క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుదురు. ఆ మాటని మనందరం గ్రహించున్నామని నమ్ముచున్నాను. 2వ మాటగా, సిలువలో 2 దొంగలు ఉన్నారు. ఆ దొంగలు ఇద్దరు కూడా దొంగలు కాబట్టే వారికి ఆ శిక్ష తగినది. కానీ మరి యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రం దొంగతనం చేశాడా? కాదు. అట్టి విషయాన్ని ఒక దొంగ గ్రహించాడు. ఒక దొంగ ఆయనలో ఉన్న మరి మనుష్యుని చూశాడు, కానీ ఇంకొక దొంగ మాత్రము యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్న దైవత్వాన్ని చూశాడు. కనుకనే వెంటనే అతను పరదేశులో మరి ఆయన యేసుక్రీస్తు ప్రభువారితో కూడా పాలు పంచుకోవడానికి అర్హతను సంపాదించుకున్నాడు. అదేవిధంగా 3వ మాటగా, మరి యేసుక్రీస్తు ప్రభువారు దైవ కుమారుడు, మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చానన్న మాట లేఖన నెరవేర్పు కొరకు మరి ఆయన దైవం మాత్రమే కాదు, మనుష్యునిగా, ఒక మనిషిగా ఈ భూమి మీద జన్మించినప్పటి నుంచి మన మరణ పర్యంతము కూడా మన యొక్క బాధ్యతలు మనము నిర్వహించడానికి ఆయన మాదిరికరముగా ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. చదువుదాము. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. ఇక్కడ తల్లి పట్ల క్రీస్తుకు కలిగిన బాధ్యతను, ఆయన ప్రేమను ఆయన నిర్వర్తిస్తున్నట్లుగా మనము గమనిస్తూ ఉంటాం. యోహాను సువార్తలో 4 సార్లు కూడా అమ్మ అని ఆయన పిలిచినట్లుగా, బతికి ఉన్నంత కాలంలో కూడా ఆయన ఈ సిలువకి ఎక్కక ముందు ఆయన 4 సార్లు, అంటే 3 సార్లు, ఇది 4వసారి, 3 సార్లు పలికినట్టుగా మనము గమనిస్తూ ఉంటాము. యోహాను సువార్త 2వ అధ్యాయము 4వ వచనము. కానా విందులో మరి అక్కడ ద్రాక్షారసం అంతా అయిపోవచ్చింది. తల్లికి కంగారు పడుతూ ఉన్నది. నువ్వేం చేయట్లేవేంటి అని ఆతృతతో ఆమె వెళ్ళి మరి యేసుక్రీస్తు ప్రభు వారిని అడిగినప్పుడు అప్పుడు కూడా మాట్లాడతాడు కదా. తీసారా 2:4. యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని, నా సమయం ఇంకను రాలేదని చెప్పాను. చాలు, ఆయన సమయం ఇంకా రాలేదంట. ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. ఆయన యొక్క ప్రణాళిక, ఆయన చిత్తంలో మనం ఏ విషయం గురించి అయితే ఆయన పాదాల చెంత మొరపెట్టి మరి ఆతృత పడుతూ ఉంటాం, ఇంకా చేయట్లేడు దేవుడు, ఇంకా నా జీవితంలో కార్యం జరగట్లేదని ఆవేశపడుతూ ఉంటాము, ఆతృత పడుతూ ఉంటాము, తొందర పడుతూ ఉంటాము. కానీ ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన కార్యము తప్పక చేసే దేవుడు. దేవుడు నామని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగానే మరి అదే యోహాను
యోహాను సువార్త 4:21 కూడా మరి ఒకానొక కాలం వస్తుంది, ఆ కాలం వచ్చినప్పుడు మరి ఆయన కార్యము జరుగుతుందని మాట్లాడుతూ ఉంటాడు. ఒక్క వచనం చూద్దాం. అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను, యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ముము. చాలండి. మీరు తండ్రిని ఆరాధింపరు. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసిన తర్వాత ఆ కొండ పైన ఆరాధన జరిగిందా? జరగలేదు. యెరూషలేములోనైనా కూడా, ఏ పర్వతం మీద అయినా కూడా ఆరాధన జరగలేదు. ఆయనని సిలువ వేసిన వెంబటే అంతవరకు ఆయనని వెంబడించిన శిష్యులందరూ కూడా ఆయన ఎవరో తెలియదన్నట్టుగా ఎవ్వరూ ఆయన దగ్గరికి రాలేదు, తప్పించుకొని దూరం వెళ్ళిపోయారు. నిన్నటి దినాన మనము చదువుకున్న పాఠంలో తీయక్కర్లేదు. మరి పేతురు అనేక మార్లు, ప్రభువా నువ్వు నా పాదాలు కడుగుతావా, నా కాళ్ళు ముట్టుకుంటావా అని ఎంతో ఉదార స్వభావం చూపించిన పేతురు కూడా ఆయన సిలువను మోసుకున్నప్పటి నుంచి కూడా ఆయన ఎక్కడ కూడా కనపడ్డట్టు మనకు చూపబడలేదు. అదే విధంగా ఇక్కడ కూడా మరి ఆయన ఒక సమయం వస్తుంది, ఆ సమయం వచ్చినప్పుడు పర్వతం మీదనైనా యెరూషలేము మీదనైనా కూడా మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ము అని ఆయన చెప్తా ఉన్నాడు. మూడవదిగా మరి 20:15 చూసినట్లయితే యోహాను సువార్త 20:15 యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని చాలా. ఇక్కడ మనకి ఈ ఒక మాట చాలు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు. ఆయన ఎప్పుడు కూడా ఆ తల్లులను ఎప్పుడు కూడా ఆయనను అనుసరించిన వారిని ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదండి. ఎప్పుడు కూడా మనము మన బలహీనమైన చేతులతో మనం పట్టుకున్న వాళ్ళమైతే మనం విడిచిపెడతామేమో కానీ, ఆయన్ని మర్చిపోతామేమో కానీ, యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడైన తర్వాత తనను వెతుక్కుంటూ వచ్చిన స్త్రీని పలకరిస్తున్న విధం ఏంటంటే, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు కదా. ఈ మనము సువార్త పాఠంలో మొత్తం చదువుకున్నప్పుడు కూడా యేసుక్రీస్తు దగ్గరికి ఎవ్వరు వెళ్ళినా కూడా ఆయన కుమారి, అమ్మ, నా సహోదరుడా, నా శిష్యులారా ఈ విధంగా మాట్లాడిందే కానీ వేరే వాళ్ళు వేరే దేవతలను ఆరాధించే వాళ్ళు చెప్పుకుంటా ఉంటారు, మీరందరూ గుర్తు చేసుకోండి. ఆ విధంగా ఓరినా భక్తుగా ఇట్లా ఏనాడు కూడా యేసుక్రీస్తు పిలిచినట్టుగా మనకు కనబడలేదు. అంతటి ప్రేమమయుడు. ఆ విధమైన పిలుపులో, ఆ విధమైన పలకరింపులో ఆయనకి మన పట్ల ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాన్ని చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రతిసారి కూడా అమ్మ అమ్మ అని పిలిచాడు. ఇక చివరిగా ఆయన సిలువకెక్కినప్పుడు మరి ఆయన మాట్లాడిన 7 మాటలలో కూడా 3వ మాటగా అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లి యొక్క బాధ్యతను ఆయన గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇది నాలో ప్రియులారా, మరి మనము మన తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవిస్తూ ఉన్నామని ఒక్కసారి ఆలోచన చేసుకుందాము. నీ తల్లిని తండ్రిని సన్మానించుము, అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడు అవుదు అని 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞను ఆయన నెరవేర్చి మరీ మనకి చూపిస్తూ మరి వినిపిస్తున్న మాట ఈ 3వ మాట. పరిపూర్ణమైన మానవుని లక్షణాలను ఈ శిలువ పైన కూడా మనకి యేసుక్రీస్తు ప్రభువారు చూపిస్తూ ఉన్నాడు. ఆ మరియ తల్లి తన హృదయం అంతా వేదనతో తండ్రి తన తనయుడు సిలువపై తను పడుతున్న వేదనను చూసి తను చిందిస్తున్న రక్తాన్ని చూసి మరి వీపు దున్నబడింది. తన శరీరం మొత్తం ముద్దగా గానుగలో వేసి పిండినట్టుగా, ఒక ద్రాక్షరసాన్ని పిండినట్టుగా ఆయన శరీరం అంతా ముద్దగా అయిపోయి రక్తం కారుచున్న తన తనయుణ్ణి చూసి తల్లి వేదనతో ఉండుట చూసిన యేసుక్రీస్తు ప్రభువారు అమ్మా ఇదిగో నీ కుమారుడని ఆయన బాధ్యతను అప్పగిస్తూ ఉన్నాడు. మరి సుమయోను ముందుగానే చెప్పాడు కదా, సుమయోను అనే ప్రవక్త మరియ తల్లి గర్భము దాల్చి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నీ హృదయంలో నుండి ఒక ఖడ్గము బయలువెలిచినది. దాని యొక్క అర్థం ఏంటంటే ఇది. అప్పుడు ఆమె యొక్క హృదయము ముక్కలైపోయి ఉంటుంది కదా. మనము తల్లులుగా మానవ మాత్రులమైన మనమే మన పిల్లవాడు కింద పడి దెబ్బతలుగుతేనేమో, లేకపోతే ఎప్పుడైనా మనకి కోపం వచ్చి వాడు తప్పు చేసినప్పుడు కొడితేనో మనము కొడతాం, కానీ వాడు ఏడుస్తుంటే చూసి మనము
తట్టుకోలేము, వాడికి అయిన గాయాన్ని చూసి మనము తట్టుకోలేము. అటువంటిది ఈ తల్లి ఆ మనుష్య కుమారుని యొక్క శరీరాన్ని, ఆయన రక్తముతో నిండిపోయిన ఆ శరీరాన్ని చూసి వేదన చెందుతుండగా ఆ వేదనను గ్రహించిన కుమారుడు, నా తదనంతరము నా తల్లి యొక్క బాధ్యత నేను అప్పగించాలి, ఒక కుమారుడిగా ఈ లోకంలో నా బాధ్యతను నిర్వర్తించాలి, తండ్రి నన్ను పంపించిన ప్రకారం ఆయన చిత్త ప్రకారంగా నేను ఆ విధమైనటువంటి బాధ్యతను నెరవేర్చాలని ఆయన మాట్లాడుతున్న మాట. మరి అదే విధంగా సామెతల గ్రంథము 23వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట, మంచి మాట ఉంటుంది, చదువుదాం. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము, నీ తల్లి ముదిమి వరకు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. నీ తల్లి ముదిమి వరకు ఆమెను నిర్లక్ష్యము చేయకు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏ స్థితిలో ఉన్నారు? చివరి స్థితిలో ఉన్నారు. అంటే ముదిమి. ఆయన ఇంకా నెక్స్ట్ ఆయన చేసే పని ఏంటి? ఆయన తీసుకెళ్ళి సమాధి చేయడం అయిపోయింది, ఇంకా మొత్తం అయిపోయింది, సిలువ వేయబడినారు, చివరి దశలో ఉన్నారు. ఇంకా నా తల్లి, నా తదనంతరం నా తల్లి యొక్క బాధ్యత నేను నిర్వర్తించాలి అని తన పక్కనే ఉన్నటువంటి 27వ వచనం చదువుదామా? యోహాను సువార్త 19వ అధ్యాయము 27వ వచనం. తర్వాత తన శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునేను. చాలమ్మ. ఇక్కడ తన తల్లి వేదనను చూసిన కుమారుడు తన బాధ్యతను తన ప్రియుడైన శిష్యునికి అప్పగిస్తా ఉన్నాడు కదా. 12 మంది శిష్యులు, ఒక్కడే ఒక శిష్యుడు అక్కడ నిలిచి ఉన్నాడు. యేసుక్రీస్తు శిలువ ప్రయాణంలో పడిపోయినప్పుడు కూడా పట్టుకోవడానికి కూడా ఎవ్వరు లేరు. కానీ ఈ శిష్యుడు, ముగ్గురు తల్లులు, స్త్రీలు, కొందరు తల్లి అయిన మరియా, మగ్దలేన మరియా, క్లోపా భార్య అయిన మరియా, వీళ్ళతో పాటుగా అక్కడ శిష్యుడు కూడా ఉన్నట్టుగా మనము గమనిస్తూ ఉంటాము. ఆ ప్రియుడైన శిష్యుని పిలిచి మరి దేవుడు ఆయన బాధ్యతను మరి శిష్యునికి అప్పగిస్తున్నట్టుగా మనము గమనిస్తూ ఉంటాము. ఎందుకు అనంటే యోహాను గారు ఎంత ప్రియమైన శిష్యుడైతే 100 సంవత్సరాలు ఆయన బ్రతికాడు కదా. ఆయన శిష్యత్వంలో ఆయనకి నచ్చిన ప్రియమైన శిష్యుడు యోహాను గారు 100 సంవత్సరాలు బ్రతికాడు. అదేవిధంగా పద్మాసు టీవీలో ఆయనకి దేవుని యొక్క ప్రత్యక్షతను ఆయన చూశాడు. ఆ విధంగా చూసి రాబోయే కాలం యొక్క ప్రకటన గ్రంథంలో మరి ఆయన రాసుటకు ఆయనకు మంచి ఒక వెలుగును ఆయన చూపించి ఆయన చెప్పి ప్రకటన గ్రంథాన్ని రాయించినట్టుగా మనము గమనిస్తూ ఉంటాం. ఒక హద్దులు లేని ప్రేమ, ఒక మరి నిన్నటి దినాన మనం అనుకున్నాం కదా, దేనికి హద్దులు ఉండవచ్చు? సముద్రానికైనా హద్దులు ఉంటాయి, ప్రతిదానికి కూడా హద్దులు ఉంటాయి. కానీ దేనికి హద్దులు ఉండకూడదని అయ్యగారు చెప్పారు నిన్న వచ్చిన వాళ్ళు? ఓర్పుకి కదా. ఓర్పుకి హద్దులు ఉండకూడదు. అటువంటి ఓర్పు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చూపిస్తా ఉన్నారు. అదేవిధంగా అటువంటి హద్దులు లేని ప్రేమ, ఎటువంటి పాపం ఎరుగని యేసయ్య అనేక పాపములను జన్మలోనే పాపంతో పుట్టిన మన కొరకు ఆయన క్షమను చూపిస్తూ మరి హద్దులు లేని ప్రేమను చూపిస్తూ ఆయన తన ప్రియమైన శిష్యుని పిలిచి ఇదిగో నీ తల్లి అని అప్పచెప్తా ఉన్నాడు. ఆయన తల్లి యొక్క బాధ్యతను తన ప్రియ శిష్యుడైన యోహానుకు అప్పగించినట్టుగా మనము గమనిస్తూ ఉంటాము. క్రీస్తు కొరకు మనము నిలబడాలి, క్రీస్తుతో మనము సిలువ వేయబడవాల. సిలువ గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తిగా చేసుకొని ఆయన కొరకు మనము నిలుచుని ఉండాలా. తల్లిని మరి ఓదారుస్తూ తన కంటతడిని తూడుస్తూ ఒక నిజమైన తల్లి కుమారుడిగా తన మరి బాధ్యతను నెరవేరుస్తూ మరి అదే విధంగా సర్వ మానవాళికి కూడా ఆయన మాదిరికరముగా ఈ 3వ మాట పలికినాడు. 7 మాటలు కూడా, 7 అనే మాట పరిశుద్ధ గ్రంథంలోనే ఒక సంపూర్ణమైన మాట. 7 అనే సంఖ్య మరి పరిశుద్ధ గ్రంథంలో 120 సార్ల కంటే ఎక్కువ సార్లుగా రాసినట్టు మనం గమనిస్తూ ఉంటాము. అదేవిధంగా ఈ మాటను బట్టి ప్రియమైన వారులారా మనందరము గ్రహించవలసిన ముఖ్య విషయం ఏంటంటే ఆయనను పోలి మనము నడుచుకోవాలి. నేటి దినాల్లో తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో పడేస్తున్నారు, లేదా ఒకడే కుమారుడు ఇంకా బిడ్డలు ఉంటారు. ఎవరైనా కూడా అందరం గుండె మీద చేసుకొని ఒప్పుకోవలసిన వాటి ఏంటంటే కూతుర్లు అయితేనే చూస్తారు, ఇవ్వాలి కొడుకులు ఎవరు చూస్తారు?
క్షమించాలి పురుషులందరూ. అది జరుగుతున్న నేటి దినాల్లో జరుగుతున్న విషయమే కదా. తీసుకెళ్ళి కొడుకులు కూతుళ్ళ దగ్గర అప్పచెప్పేస్తూ ఉంటారు, లేదా వృద్ధాశ్రమాల్లో పడేస్తూ ఉంటారు. ఇటు తల్లిని చూస్తుంది కూతురు, అటు అత్తగారికి కూడా సేవలు చేస్తుంది. ఈ విధమైనటువంటి జనరేషన్లో మనం ఉంటా ఉన్నాం. ముఖ్యంగా తీసుకెళ్ళి అనాథాశ్రమంలో ఎన్నో కోట్లు సంపాదించిన వాళ్ళకు కూడా డబ్బులు ఉన్నాయి కదా అని వాళ్ళకి అన్ని పనులు చేసి పెట్టడానికి అప్పగిస్తూ ఉన్నారు. కానీ అటువంటి విధమైనటువంటి జీవితాలు మనలో ఉంటే తొలగించుకోవాలి. మరి మనందరం కూడా మన తండ్రిని గౌరవించుకోవాలి. వారి పట్ల మనకున్నటువంటి బాధ్యతలు వారి ముదిమి వరకు కూడా మనము వాళ్ళని చూసుకుంటే అప్పుడు మనకు దీవించబడతాము, దీర్ఘాయుష్మంతులం అవుతాము. కారు చీకటిలో దీపం ఆరిపోయే విధంగా మనం ఉండకూడదు, కానీ వారిని సన్మానించుకొని గౌరవించుకొని దీర్ఘాయుష్మంతులుగా మనము ఉండాలి. అదేవిధంగా మరి ఒకవేళ ఈ దినాన మన తల్లిదండ్రులను ఎవరైనా గౌరవించని వారిగా అయితే ఉన్నామో, ఒకవేళ ఎవరైతే దూషించే వారుగా ఉన్నామో, మనందరం కూడా మనల్ని మనం ఒకసారిగా ఆలోచన చేసుకుందాం, సరి చేసుకుందాం. మరి ఒక ఈ శుభ శుక్రవార దినాన్ని మన జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించాడంటే ఇంకనూ మనలో ఉన్నటువంటి లోటుపాట్లను సరి చేసుకొనుటకే గనుక మనల్ని మనము సరి చేసుకుంటూ యేసు వైపు చూస్తూ మరి ఆయన చిందిస్తున్న రక్తాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ మరి ఆయన సిలువలో పలికిన 7 మాటల ద్వారా కూడా మరి 3 మాటలు కూడా ఆయన ఎంతో భయంకరమైన స్థితిలో ఉన్నాడు, ఎంతో మరి వేదన స్థితిలో ఉన్నాడు. మనమైతే ఇంత కాలు గాయమైతే నేను చర్చికి రాలేను అనలేదు, కాలు నొప్పి ఉంది రాలేను, కూర్చోలేను అని అంటాం. కానీ శరీరం అంతా దున్నబడింది, దేహం అంతా రక్తంతో నిండిపోయింది. ఆయన మరి 160 కేజీల బరువు ఉన్న సిలువను మోసుకొని అదే ప్రాణిపై ఆయన వేలాడుతా ఉన్నాడు. యేసయ్యను చూద్దాము, ఒకసారి యేసు వైపు తిరుగుదాము, మన హృదయాలను తిప్పుకుందాము, మనలో ఉన్నటువంటి లోటుపాట్లను సరి చేసుకుందాం. 3 మాటలు కూడా మరి ప్రేమ, క్షమ, బాధ్యత ద్వారాగా దేవుడు ఇంతసేపు మనతో మాట్లాడి ఉన్నాడు. ఇక ముందు మాట్లాడే ఉన్నటువంటి మర్మములను కూడా మనం తెలుసుకొని ఉన్నాము. అట్టి విషయాలను బట్టి కూడా దేవుడు మనతో మాట్లాడాలని, మనలో ఉన్నటువంటి తప్పులను సరి చేసుకోవడానికి మనల్ని మన హృదయాలను ఆయత్తపరుచుకుందాము. యేసుక్రీస్తు ప్రభువారు నజరేయుడైన యేసు సిలువలో పలికిన ఈ 3వ మాట ద్వారాగా నిన్ను నన్ను యేసుక్రీస్తు ప్రభువారు సరి చేస్తూ ఆయన రాజ్యముతో వచ్చినప్పుడు ఆ ఎత్తబడే గుంపులో మనందరము ఉండులాగున ఆయన మనలను స్థిరపరిచి బలపరచునుగాక. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. కళ్ళు మూసుకోండి, ఒక్క చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పాలుగారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో, పాలుగారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో, నాట్యమాడినాయి నడి వీధిలో నడిపాయి, నాట్యమాడినాయి నడి వీధిలో నడిపాయి, నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ, నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర, కరుణామయి దయగల పాత్ర. ప్రియమైన యేసయ్య, ఈ లోకంలో ఉన్న మాకు తండ్రి నాయన ప్రేమ క్షమను నేర్పించిన యేసయ్య, అట్టి ప్రేమ క్షమను మేమందరము కూడా తిరిగి లోకంలోకి వెళ్ళి చూపించినట్లుగా మా హృదయాలను స్థిరపరిచి బలపరచుము తండ్రి. ఆమేన్.